మండలానికి 5 ఎంపీటీసీలు ఈ అసెంబ్లీ సెషన్స్ లో చట్ట సవరణ. సో తప్పనిసరి చేసేలా సర్కారు యోచన. రాజకీయ పాలన ఇబ్బందులకు చెక్. సో ప్రతి మండలానికి సంబంధించి మండలానికి 5 ఎంపీటీసీలను పెట్టుకునే ఛాన్స్ ఉన్నట్టు కూడా వార్త ప్రచురించింది అనమాట. సో ఈ అసెంబ్లీ సెషన్ నడుస్తున్నాయి కదా, అందులో దానికి సంబంధించి చట్ట సవరణ కూడా చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఎందుకంటే ఇది రాజకీయం మరియు ప్రజాపాలనకు సంబంధించి, సో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా ప్రజాపాలన చేస్తున్నాం మేము అని చెప్పేసి. సో ఆ ప్రజాపాలనకు సంబంధించి సో వాళ్ళకి రాజకీయంగా కూడా ఇటు పాలన పరంగా కూడా ఇబ్బంది రాకుండా సో ఇట్లా మండలానికి 5 ఎంపీటీసీలను చేర్చుకునేలా ఒక ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది మనకి. సో 22 మండలాల్లో 5 కన్నా తక్కువ మంది. బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా మండలాల ఏర్పాటు, అశాస్త్రీయంగా నిర్ణయాలతో ఇబ్బందులు. సో గత తప్పిదాలను సవరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇట్లా అసెంబ్లీ సెషన్లో సో చట్ట సవరణ చేస్తారంట. రాష్ట్రంలో ప్రతి మండలానికి 5 ఎంపీటీసీలు తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అందుకోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. 5 కంటే తక్కువ మంది ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో రాజకీయంగా గొడవలు తలెత్తడం, సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 22 మండలాల్లో 3 లేదా 4 ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్ ఎంపీపీగా ఎన్నికైతే మిగిలిన సభ్యులతో సమావేశాలు నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో తక్కువ ఎంపీటీసీలను ఉన్న మండలాల్లో కనిష్టంగా 5 ఉండేలా సంఖ్యను పెంచుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సో ఇట్లా నెక్స్ట్ రాష్ట్రంలో కొన్ని మండలాలు కూడా అక్కడ కూడా చాలా తక్కువ ఉన్నారు. సో ఈ విధంగా సో అక్కడ సమావేశాలు కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేయడం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి సో నెక్స్ట్ 5 ఎంపీటీసీలు ఏర్పాటు చేసే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో మండలాల పరిధి యథావిధిగా, సో దీనికి సంబంధించి మండలాల పరిధి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మండలాల పరిధి యథావిధిగా ఉంటది అంటాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 540 గ్రామీణ మండలాల్లో ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 3 నుంచి 4 మండలాలను ఏర్పాటు చేసింది. వీటికి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నది. ఇందులో 22 సంబంధించి సో ఇందులో 8 మండలాలకు సంబంధించి సో 3 లేదా 4 ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం 5 కన్నా తక్కువ ఎంపీటీసీలు ఉన్న మండల పరిధిలో యథావిధిగా కొనసాగిస్తూ ప్రస్తుతం 5 కన్నా తక్కువ ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో పరిధిని యథావిధిగా కొనసాగిస్తూ ఎంపీటీసీల సంఖ్యను పెంచనున్నారు. సో ప్రస్తుతం 3 నుంచి 4 వేల జనాభా ఉన్న ప్రాంతానికి ఒక ఎంపీటీసీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ప్రస్తుతం ఏమో 3 నుంచి 4 వేల జనాభా ఉన్నదానికి ఒక ఎంపీటీసీ వ్యవహరిస్తున్నారంట. సో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3,000 కన్నా తక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి సైతం ఎంపీటీసీ నియోజకవర్గం చేయడం, అలాగే 5,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామానికి 2 ఎంపీటీసీ స్థానాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. సో అలాగే 5,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామం ఏదైతే మన ఊర్లు ఉంటాయో దాంట్లో 5,000 కన్నా ఎక్కువ జనాభా ఉందనుకో మన ఊర్లలో, సో అందులో 2 ఎంపీటీసీ స్థానాలు పెంచేందుకు కసరత్తు చేస్తుందంట ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు ప్రభుత్వం చట్ట సవరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సెక్రటేరియట్ వర్గాల నుంచి ప్రచారం జరుగుతుంది. సో బీఆర్ఎస్ తప్పిదాలకు కాంగ్రెస్ చికిత్స అంట. సో బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా మండలాలను ఏర్పాటు చేశారు. పాలన అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రాజకీయ కోణంలో పలు కొత్త మండలాలను సృష్టించారని విమర్శలు ఉన్నాయి. సో 3 ఎంపీటీసీలు ఉన్న మండలంలో ఎంపీపీ పదవి కోసం 2 ఎంపీటీసీలు ఏకమైతే ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్ ఎంపీపీ ఎన్నికయ్యేవారు. సో మిగిలిన ఒక ఎంపీటీసీ అంశాలను వారిగా మద్దతు ఇచ్చేవారు. సో కొన్నిసార్లు సభ్య సమావేశాలకు సైతం డుమ్మా కొట్టేసేవారు. సో 4 ఎంపీటీసీలు ఉన్న మండలాల్లోనూ ఇదే అనిశ్చిత ఏర్పడింది. సో అందుకే ప్రభుత్వం కొత్త విధి విధానాలు కోరుకుంటున్నది. అంటే చట్ట సవరణ చేసే అటు పాలన ఇటు రాజకీయ విధానాలకు చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. సో ఇట్లా ఇక ఒక్కొక్క మండలానికి 5 ఎంపీటీసీలు కావచ్చు ఈ విధంగా నియమించే ప్రక్రియలు ఉంది. అంటే ఇది కన్ఫర్మ్ కాదు. సో కేవలం ఒక ఆలోచనలు ఉంది. సో అసెంబ్లీ సమావేశాల తర్వాత అక్కడ సమావేశాలు చట్ట సవరణ ఏమైనా చేసే ఆప్షన్ ఉందా లేదా అని చూసుకొని ఒకవేళ అప్పుడు ఉంటే దాని తర్వాత కూడా మళ్ళీ న్యూస్ వస్తుంది అనమాట.